హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు సూజీ రవ్వతో ఇలా పిల్లలకి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు స్నాక్స్ ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారండి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా ఉంటాయి. రెగ్యులర్గా చేసుకునేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మరి స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుంటున్నానండి. ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే సూజీ రవ్వ తీసుకుందాం అనుకుంటున్నామో ఆ కప్తో 2 కప్పుల వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. అండ్ అలానే హాఫ్ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నానండి. నార్మల్ కుకింగ్ ఆయిల్ వేసుకొని ఇవి మరిగిన తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వ అండి, సూజీ రవ్వ, వైట్ రవ్వ అంటారు కదండి, ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా, ఆ రవ్వను వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి, ఉండలు కట్టకుండాను. ఫ్లేమ్ని అయితే సిమ్లో పెట్టి దగ్గరికి అయ్యే వరకు దీన్ని ఉడికించుకోవాలండి. చూడండి, సిమ్లో పెట్టి ఈ విధంగా దగ్గరికి అయ్యేటట్టుగా ఉడికించేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి. చూడండి, ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల పాటు చల్లారబెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత ఈ విధంగా గరిటెతో స్మాష్ చేసుకున్నానండి. తర్వాత చేయి పట్టుకొని మనం ఈ విధంగా మెత్తగా అయితే సాఫ్ట్గా ముద్దలా అయ్యే వరకు నలిపేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆల్రెడీ ఉడికించుకొని పక్కన పెట్టుకున్నటువంటి ఒక బంగాళదుంపను అయితే తీసుకొని ఈ విధంగా చీజ్ తురుముకునేది ఉంటుంది కదండి, దాంతో చిన్న చిన్న ఎక్కడ కూడా చిన్న ముక్కలు లేకుండా తురిమేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి చిన్న సైజులో ఉన్నటువంటి ఒక ఉల్లిపాయను అయితే కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా వేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసాను. ఇక్కడ నేను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నానండి. అంటే ఎండుమిర్చిని మిక్సీ పడితే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అవుతాయండి. తర్వాత ఒక స్పూన్ అయితే వాము వేసుకున్నానండి. వాము వేసుకోవటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం చిన్న అల్లం ముక్కనైతే ఈ విధంగా తురుముకున్నానండి దాంతోనే. ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న కప్పుడు బియ్యం పిండి వేసుకున్నానండి. అంతే, ఇక్కడ ఎటువంటి వాటర్ యాడ్ చేయలేదండి నేను. మీరు కావాలి అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. నాకు పొటాటోలో ఉన్న తడి మాత్రం సరిపోయిందండి. ఇప్పుడు వేరొక బౌల్లోకి ఒక 2 స్పూన్ల మైదా అండ్ అలానే కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దీన్ని పల్చగా లిక్విడ్లా అయితే తయారు చేసుకున్నానండి. చూడండి, ఈ విధంగా ఎక్కడ కూడా ఉండలు లేకుండా లిక్విడ్లా తయారు చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక 3 బ్రెడ్ని నేను ఇక్కడ తీసుకొని బ్రెడ్ క్రమ్స్ని ప్రిపేర్ చేసుకున్నానండి. ఒక 3 అయితే సరిపోతాయండి. వీటిని బ్రెడ్ క్రమ్స్ లాగా మిక్సీ చేసుకున్నాను. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు చేతికి ఆయిల్ అప్లై చేసుకొని మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఆలు ఇంకా సూజీ రవ్వ మిశ్రమాన్ని ఈ విధంగా చిన్న చిన్న బాల్స్లో అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇక్కడ నేను మీకు ఏ సైజులో కావాలితే ఆ సైజులో అయితే బాల్స్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఈ విధంగా బాల్స్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ లిక్విడ్ని ఒకసారి కలుపుకొని ఒక బాలు ఈ మైదా మిశ్రమంలో వేసి స్పూన్ సహాయంతో బాల్ మొత్తం తడిచేలాగా తడుపుకోవాలండి. ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్లో వేసేసుకొని చూడండి, ఈ బ్రెడ్ క్రమ్స్ అన్నీ కూడా ఈ బాల్కి పట్టే విధంగా పట్టించుకోవాలండి. ఈ విధంగా పట్టించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను ఇదే విధంగా మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. మనం బంగాళదుంప పొటాటో మిశ్రమాన్ని ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న 1 వీక్ పాటు ఫ్రెష్గానే ఉంటాయండి. పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా కూడా తయారు చేసి ఇవ్వచ్చు. 1 వీక్ మాత్రమే ఉంటాయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని కొంచెం మాత్రమే ఆయిల్ వేసుకున్నానండి. షాలో ఫ్రై కింద చేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒకటే అయితే మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని అయితే వేసేసుకోవాలండి. వీటిని ఒక సైడ్ మంచి కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకుంటున్నాను. ఫ్లేమ్ అనేది సిమ్లోనే ఉండాలండి. ఎందుకనంటే మనం బ్రెడ్ క్రమ్స్ యూస్ చేసాం కాబట్టి హై ఫ్లేమ్లో పెడితే పైన అంతా కూడా కలర్ వచ్చేస్తుంది, లోపల సరిగా కుక్ అవ్వదండి. సిమ్లో పెట్టుకొని నిదానంగా మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, 2 సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత వాటిని అయితే పక్కకి తీసేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఇదే విధంగా మిగతా వాటిని కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నానండి.
ఇవి కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకున్నాను. చాలా సింపుల్గా కప్పు సూజీ రవ్వ ఇంకా ఆలుగడ్డతో ఇలా సింపుల్గా స్నాక్స్ ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.